ఫైనాన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కమిటీ అధ్యక్షుడిగా ఎన్నికలు గుంటూరులో గౌరవ అధ్యక్షులు బొంతు చంద్రశేఖర్ రెడ్డి అధ్యక్షతన జరిగాయి. ఏకగ్రీవంగా జరిగిన ఈ ఎన్నికల్లో అసోసియేషన్ కు నూతన అధ్యక్షుడిగా రాజమహేంద్రవరానికి చెందిన నాగరాజు, ఫైనాన్స్ అధినేత వల్లెపు మంగరాజును ఎన్నికయ్యారు. ప్రధాన కార్యదర్శిగా తెలగంశెట్టి చంద్రశేఖర్, కోశాధికారిగా జి బాలకృష్ణారెడ్డి, ఉపాధ్యక్షులుగా చిన్ని అప్పారావు, ఎన్ మురళీమోహన్, సహాయ కార్యదర్శులుగా నరాల నాగార్జునరెడ్డి, గడ్డే రామారావు, కార్యవర్గ సభ్యులుగా వెలరాటి స్వాములు, సేగు సురేష్, కందుల వెంకటరెడ్డి, ఎన్ వెంకటేశ్వర రెడ్డి, ఆదుర్తి ఫణికృష్ణ మోహన్ ను ఎన్నుకున్నట్లు తెలిపారు. మనస్తత్వం ఎవరికి లేదు. ఆటోలు చాలా మందికి మరి వేళ జీవనోపాధి కల్పిస్తున్నటువంటి ఆటోల్ని బ్యాంకులు ఫైనాన్స్ సరిగా చేయకపోవడం వల్ల ఈ ఆటో ఫైనాన్స్ కంపెనీల ద్వారా మరి ఆటోలు ఫైనాన్స్ చేయడం జరుగుతుంది. మన రాష్ట్రంలో మరి ఆటోల మీద బ్రతికి జీవనం సాగించేటువంటి కుటుంబాలు 30 లక్షల మంది కుటుంబాలు ఈవేళ మన రాష్ట్రంలో ఈ ఆటోల మీద బ్రతికి జీవనం సాగిస్తున్నారు. ఇది మరి 30 లక్షల మందికి మరి డైరెక్ట్ గా కాకపోయినా ఇండైరెక్ట్ గా ఉపాధి కల్పించింది. వాళ్ళ కుటుంబం అంతా కూడా ఒక కుటుంబం ఒక ఆటో నడుపుకుంటే ఆ కుటుంబం అంతా బతుకుతారు. 30 లక్షల మంది ఈవేళ ఈ ఆటో ఫైనాన్స్ వారు ఉపాధి కల్పిస్తే వాళ్ళకి ఫ్యామిలీ బతకడానికి అవకాశం కల్పిస్తున్నారు. ఈ రాష్ట్రంలో 12,500 ఆటో ఫైనాన్స్ కంపెనీలు ఉన్నాయి ఈ స్టేట్ మొత్తం మీద. మన రాజమండ్రి నగరానికి వచ్చినట్లయితే ఇక్కడ 42 ఆటో ఫైనాన్స్ కంపెనీలు ఉన్నాయి. అందులో మరి సుమారు 8,000 మంది ఆటోలు నడుపుకుంటారు. ఇక్కడ ఫైనాన్షియల్ ద్వారా ఫైనాన్స్ చేయించుకున్న ఆటోలు 8,000 ఆటోలు రన్ అవుతున్నాయి. అంటే 8,000 కుటుంబాలు ఈవేళ ఆటో ఫైనాన్షియల్ మీద ఆధారపడి మరి వీళ్ళకి ఉపాధి కల్పన జరుగుతుంది. ముఖ్యంగా ఏంటంటే మన గతంలో తెలుగుదేశం ఉన్నప్పుడు మరి ఈ ప్రగతి అని చెప్పి ఒక